Welcome to SV Maths channel. Inter Maths 1A trigonometric ratios up to transformations. Exercise 6A. Third lo second problem. So last video continuation amma. So if 8 tan A is equal to minus 15 and 25 sin B is equal to minus 7 and neither A nor B is in the fourth quadrant, then show that sin A cos B plus cos A sin B is equal to minus 304 by 425. సో చూడండి, neither A nor B ఈజ్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రెంట్. సో ఏబీ రెండు కూడా ఫోర్త్ క్వాడ్రెంట్ కాదు. సో చూడండి ఒకసారి సొల్యూషన్. ఎయిట్ tan A ఈజ్ ఈక్వల్ టు minus 15. సో tan A ఈజ్ ఈక్వల్ టు minus 15/8. గివెన్ చూడండి ఒకసారి టేబుల్ ఫామ్ ఒకసారి వేద్దాం. 90 మైనస్ తీటా, 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా, 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా, 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. సో ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. చూడండి ఒకసారి. సో ఏ ఈజ్ నాట్ ఫోర్త్ క్వాడ్రెంట్ కదా. సో ఫోర్త్ క్వాడ్రెంట్ కాదు కాబట్టి tan A ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ దేంట్లోనూ, ఫస్ట్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ పాజిటివ్. సో ఫోర్త్ క్వాడ్రెంట్ కాదన్నారు అంటే ఏంటి, ఏ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్. సో tan నెగిటివ్ సెకండ్ క్వాడ్రెంటే కదా, అర్థమైందమ్మా. సో రాయండి. గివెన్ A is not in the fourth quadrant. So therefore A lies in the second quadrant. ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ ఏంటి మనకి ఇచ్చింది, tan A ఈజ్ ఈక్వల్ టు minus 15/8. సో పైథాగరస్ థియరీ తెలుసు మీకు, 10th నేర్చుకున్నారు. చూడండి ఒకసారి డయాగ్రామ్ వేద్దాం. ఏంటి tan A అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. చూడండి ఒకసారి ఇందులో ఆపోజిట్ సైడ్ ఏంటి, ABC యాంగిల్ కదా ఏ. సో ఆపోజిట్ సైడ్ ఏది, ఆపోజిట్ సైడ్ ఎంత 15. సో ఎడ్జెంట్ సైడ్ 8. ఏంటి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ కదా. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB ఎంత, 8 హోల్ స్క్వేర్ ప్లస్ 15 హోల్ స్క్వేర్. సో 64, 8 8s 64 ప్లస్ 15 15s ఎంత 225. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 289. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289. చూడండి 218ని 17 హోల్ స్క్వేర్ రైట్. చూడండి 17 × 17. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 హోల్ స్క్వేర్. సో 70. అంటే AC వాల్యూ ఎంత వచ్చింది, 70. అర్థమైందమ్మా. సో ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది, tan A ఉంది. మనకేంటి ప్రాబ్లం చూడండి ఒకసారి, sin A cos B ప్లస్ cos A sin B. అంటే ఇక్కడ sin A కావాలి మనకి, cos A కావాలి. చూడండి sin A ఏమవుతుంది, sin A ఈజ్ ఈక్వల్ టు, sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో 15/17. సో సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ కొసీకెంట్లు పాజిటివ్. సో నెక్స్ట్ cos A ఏమవుతుంది, cos A ఈజ్ ఈక్వల్ టు, cos A ఏంటి ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఎంత 8/17 అంతే కదా. సో కానీ సెకండ్ క్వాడ్రెంట్లో cos ఏంటి నెగిటివ్, అర్థమైందమ్మా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 25. ఒకసారి చూడండి ప్రాబ్లం. 25 sin B ఈజ్ ఈక్వల్ టు -7. సరే రండి, 25
sin b ఈజ్ ఈక్వల్ టు -7. సో sin b ఈజ్ ఈక్వల్ టు -7/25. అర్థమైందమ్మా? చూడండి, దీనికి కూడా పైథాగరస్ థియరం ప్రకారం చూడండి ఒకసారి. చూడండి, ABC యాంగిల్ బి కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో 7/25 ఇది ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ. చూడండి, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, అంతే కదా. సో బీసీ ఎంత 25 హోల్ స్క్వేర్, ఏబీ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయవలసింది మనం. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ అంటే 7 హోల్ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ 7 7 49, 25 × 25, సో 625. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఏబీ హోల్ స్క్వేర్ కదా. 625 - 49, సో ఏబీ హోల్ స్క్వేర్. ఇదంతమ్మా 25 అంటేను. సో తీసేయండి, ఎంత వస్తుంది ఇందులోను. 25 576. చూడండి ఒకసారి, 576 అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు, 24 హోల్ స్క్వేర్ని రాయొచ్చు కదమ్మా దీన్ని. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 24 హోల్ స్క్వేర్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ 24. అర్థమైందమ్మా? సో ఏబీ వాల్యూ 24. చూడండి ఇక్కడ. సో ఇక్కడ బీ లైస్ ఇన్ ద, చూడండి, గివెన్ బీ ఈజ్ ఇన్ ద 4th quadrant, ఈజ్ నాట్ ఇన్ ద 4th quadrant. సైన్ నెగిటివ్ దేంట్లో సైన్ నెగిటివ్ ఎందులోను, 3rd quadrant 4th quadrant కదా. 4th quadrantలో లేదు అంటే ఎందులో ఉన్నట్టు, 3rd quadrantలో ఉన్నట్లు. సో గివెన్ బీ ఈజ్ నాట్ ఇన్ ద 4th quadrant. So B lies in the 3rd quadrant కదా. చూడండి, సో ఇక్కడ ఏంటి, మనము సైన్ బి కదా, మనకి ఏం కావాలి, కాస్ బి కావాలి. సైన్ బి ఆల్రెడీ వచ్చింది కదా, కాస్ బి కావాలి. సో కాస్ బి ఏమవుతుంది 3rd quadrantలో, నెగిటివ్. సో కాస్ బి ఏమవుతుంది, ఎడ్జెసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 24/25. సో మైనస్, సరిపోయిందా, -24/25. సో అన్ని వాల్యూస్ వస్తాయి కదా. ఏంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, దాన్ని షో దట్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు -304/425. సో ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. చూడండి ఒకసారి, సైన్ ఏ ఎంతమ్మా, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి పైన, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15/17 ఇంటూ కాస్ బి. కాస్ బి ఈజ్ ఈక్వల్ టు -24/25. చూడండి ఇది ప్లస్ కాస్ ఏ ఎంత, -8 చూడండి ఇక్కడ -8/17. సో -8/17 ఇంటూ సైన్ బి ఎంత, -7/25. సో సింప్లిఫై చేయండి, ఎంత, 15 × 24, చూడండి 360 కదా. సో 360 -360, 17 × 25, సో 425. సో మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 56, 7 8 are 56, 17 × 25 425. సో చూడండి, ఎల్సిఎం చేస్తే 425 -360 ప్లస్ 56 అంటే ఎంత, 304 -304/425. సరిపోయిందమ్మా, ఇదే ఆన్సర్.
సో అర్థమైందా? సో RHS అర్థమైందా? చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఒకసారి మళ్ళీ క్లియర్ చెప్తాను చూడండి. ఇఫ్ 8 tan A is equal to -15 and 25 sin B is equal to -7 and neither A nor B is in the fourth quadrant, then show that sin A cos B plus cos A sin B is equal to -304/425. So 8 tan A is equal to -15. So tan A is equal to -15/8. సో అర్థమైంది కదా? ఇక్కడ ఏంటి, A is not in the fourth quadrant. సో tan నెగిటివ్ మనకి ఎందులోను సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్ కాదు కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సో ఏ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. సో పైథాగరస్ థియరం ప్రకారం మనం sin A cos A వాల్యూస్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ 25 sin B is equal to -7. sin B is equal to -7/25. సో దానికి కూడా పైథాగరస్ థియరం ప్రకారం మనం cos B వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో sin A cos B plus cos A sin B. సో వాల్యూస్ వేసాం, సింప్లిఫై చేసాం. సో అర్థమైందమ్మా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.